ఈ లివర్ ఫంక్షన్ టెస్ట్ ఫస్ట్ ఇండికేషన్ ఏంటి? శరీరంలో ఎక్కువ దురదలు వచ్చినా లేదా కొలెస్ట్రాల్ ఏదైతే పిత్తం అనేది లోపల ఎక్కువగా ఉన్నప్పుడు, శరీరంలో ఎక్కువగా నిల్వ ఉన్నప్పుడు ఏంటి అంటే వాళ్ళల్లో బ్లడ్ క్లాటింగ్ ప్రక్రియ అంటే రక్తం గడ్డకట్టే ప్రక్రియలో మార్పులు రావడం అంటూ జరుగుతుంది. ఈ రక్తం గడ్డకట్టే ప్రక్రియలో మార్పులు జరిగినట్టయితే 28 వారాల తర్వాత ఎప్పుడైతే హై రిస్క్ ఫ్యాక్టర్ షుగర్ కానివ్వండి, బీపీ లెవెల్స్ కానివ్వండి పెరిగే నియంత్రణ తప్పే శాతం ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే ఈ బిలిరుబిన్ కానీ, బైల్ యాసిడ్స్ కానివ్వండి, ఆల్కలైన్ ఫాస్ఫేటేస్ కానివ్వండి, అలెనిన్ ట్రాన్స్అమైనేస్ కానివ్వండి, ఈ రకమైన లివర్ ఫంక్షన్స్ ఏవైతే డిఫరెంట్ కేటగిరీస్ లో ప్రోటీన్ కానివ్వండి ఇవి చేసుకున్నప్పుడు ఎక్కువ శాతం ఎక్కువ మోతాదులో ఉంది, వాళ్ళలో ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉంది అని అంటే డెఫినెట్లీ ఇవి చూసుకోవడం వల్ల దాంతో పాటుగా అవసరమైతే బ్లీడింగ్ టైం ఎలా ఉంది, క్లాటింగ్ టైం ఎలా ఉంది, ప్రొథ్రాంబిన్ టైం ఎలా ఉంది, అంటే రక్తం గడ్డకట్టే ప్రక్రియ అనేది మెకానిజం అనేది ఎలా పనిచేస్తుంది, ఎలా పనితీరు ఎలా ఉంది అనేది చూసుకుంటూ ఒకవేళ పనితీరులో మార్పులు వస్తున్నాయి లేదా బైల్ యాసిడ్స్ బాగా ఎక్కువగా ఉన్నాయి, మోర్ దాన్ 90 ఉంది అని అంటే మాత్రం సమ్ టైమ్స్ వాళ్ళకి డెసిషన్ ఆఫ్ ఎర్లీ డెలివరీ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇది ఎర్లీ డెలివరీ అంటున్నారు అని టెన్షన్ పడకుండా ఏ శాతంలో ఉంది అనేది చూసుకొని ఏ రకంగా మన డైట్ లో మార్పులు చేసుకోవచ్చు, ఆ డైట్ ద్వారా చేసి అన్ని ఎక్సర్సైజ్ కానీ అన్ని యాక్టివిటీస్ అన్ని రకాలుగా మార్పులు చేసిన తర్వాత కూడా వాళ్ళ ఒంట్లోని శాతం అనేది తగ్గనప్పుడు డెఫినెట్లీ ఈ ప్రీటర్మ్ డెలివరీ అనేది బిడ్డని దృష్టిలో పెట్టుకొని, అంటే బిడ్డ పొట్టులోనే ప్రమాదం ఏర్పడకుండా, గ్రోత్ రెస్ట్రిక్షన్ కాకుండా, ఐయుడి డెవలప్ బిడ్డకి ప్రమాదం ఏర్పడకుండా ఉండడానికి డెలివరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. గ్రోత్ రెస్ట్రిక్షన్ జరిగినా బిడ్డకి నొప్పులు తట్టుకునే శక్తి అనేది తక్కువగా ఉంటుంది. సో 9 నెలల వరకు ఉండే అవకాశం బిడ్డ పొట్టలో ఉన్నప్పుడు సురక్షితం కాదు అనిపించినప్పుడు డెఫినెట్లీ డెలివరీ చేసి ప్లాన్ ఆఫ్ ది డెలివరీ అనేది మార్చుకోవడం జరుగుతుంది. సో దీనికోసమనే కొంతమంది ప్రెగ్నెంట్ గర్భిణీ స్త్రీలకి రిపీట్ చేయడం మాటికి ఎవ్రీ 2 వీక్స్ కూడా రిపీట్ చేయాల్సిన అవసరం వస్తుంది. సో ఎందుకు రిపీట్ చేసాం, మొన్నే చేయించాం కదా మేడం ఎందుకు అనేది మీరు తెలుసుకున్నట్టయితే అంటే బిడ్డ కోసమే చేయడం జరుగుతుంది. సో ఆ అవగాహన వచ్చినట్టయితే మీరు ఈ టెస్ట్లు మాటికి బ్లడ్ తీసుకుంటున్నారు, చేస్తున్నారు, ప్రిక్ మల్టిపుల్ టైమ్స్ అవుతుంది అన్నది పక్కన పెట్టి ఏది ఇంపార్టెన్స్ అనేది తెలుసుకున్నట్టయితే చాలా వరకు క్లారిటీ వస్తుంది అండ్ మీరు కరెక్ట్ టైంకి చేయించగలుగుతారు. ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే.